ప్రాణాపాయ స్థితిలో ఉండి చింటూ రోహిణి కొడుకని మీనా బాలుకు చెప్పిన సుగుణమ్మ. ఇంతకు ఏం జరిగింది? అసలు సుగుణమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి? మరి చింటూ రోహిణి కొడుకన్న విషయం తెలుసుకున్న మీనా బాలు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటల సీరియల్లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా వీడియోను కనుక మీరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీనా చాలా తెలివితేటలు ఉపయోగించి బాలు మందు తాగలేదన్న విషయం అందరికీ తెలిసేటట్టు చేస్తుంది. బాలుకి మంచి భార్య దొరికిందని అందరూ కుళ్ళుకునేటట్టుగా చాలా తెలివిగా వ్యవహరిస్తుంది మీనా. అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా సత్యం మీనా అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సత్యం కొడుకు మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నాడు. అలాంటి వాడు తప్పు చేశాడు అనగానే సత్యమే చెయ్యెత్తబోయేసరికి బాలు ఎంతో హట్ అయ్యాడు కదా. సో బాలు గురించి సత్యం కూడా తెలుసుకుని అదే విషయాన్ని ఇంట్లో అందరికీ తెలియచేస్తారు. ఇంకా తెలియచేసేసరికి అంతా హ్యాపీగా కూల్గానే ఉంటుంది. ఇంకా రోహిణికి మాత్రం పడవలసిన డోసు బానే పడుతుంది. ఎందుకంటే శృతి ఊరుకుంటుందా? బాలు అంటే శృతికి కొంచెం అభిమానం పెరగడంతో బాలు మీద చిన్న మాట అన్నా పడని శృతి మొన్న తాగడం విషయంలోనే తన ఇష్టమని చెప్పింది. ఇప్పుడు అసలు బాలు తాగలేదన్న విషయం పబ్లిక్ అందరికీ బాగా వైరల్ అవ్వడంతో వదిలిపెడుతుందా? గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఇటు రోహిణికి మనోజ్కి కూడా. అదే దెబ్బతో ఉండగానే రోహిణికి కాస్త గోవర్ధన్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసేసరికి వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు, నాకు ఈ టెన్షన్ సరిపోతుంది, మొన్ననే కదా వీడికి మనోజ్ అడిగి ఇచ్చాను, మళ్ళీ ఏంటి అని చెప్పి అనుకుంటూనే ఫోన్ కట్ చేస్తుంది. ఇలా గోవర్ధన్ గారి ఫోన్ ఇలా కట్ చేయడంతో సుగుణమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. తీరా మోసి వస్తుంది గాని ఇప్పుడు గనక ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏదో ఒక సోది చెప్తుందేమో అని చెప్పి అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేయదు. వెంటనే ఇంకా విద్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏంటి ఒకరి దగ్గర నుంచి ఒక తర్వాత ఒకరికి ఫోన్ ఎలా చేస్తున్నారు అని విద్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటే అని చెప్పాను గానే, మీ అమ్మ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట, మీ అమ్మ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా అని చెప్పాను కానీ ఎక్కడుంటుంది, ఊళ్ళో ఉంటుందని కానీ ఊళ్ళో లేదు, రాజమండ్రిలో హాస్పిటల్లో ఉంది అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ అవును మీ అమ్మ హాస్పిటల్లో ఉందంట అని చెప్పనేసరికి అవునా అమ్మ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది అని చెప్పాను కానీ మీ అమ్మ వెళ్ళలేదు, మీ అమ్మని జాయిన్ చేశారు అని చెప్పనేసరికి సరే అని ఇంకా సరే నేను వెళ్తాను ఏ హాస్పిటల్ అనగానే హాస్పిటల్ పేరు చెప్తుంది. ఇక్కడ శృతి విద్యకి ఫోన్ చేయడానికంటే ముందే బాలుకి కూడా ఫోన్ చేసేస్తారు. ఎందుకంటే బాలు కూడా వాళ్ళకి సంబంధించినట్టు మంచివాడు కదా. సో చింటుగాడు చెప్తాడు మా అత్తకి చెయ్యండి, తర్వాత బాలు అని ఉంటుంది వాళ్ళకి చెయ్యండి అని చెప్పనేసరికి బాలుకి చెప్పడంతో బాలు ఎవరికైనా ఏదైనా జరిగితే ముందే రియాక్ట్ అవుతాడు. అందులోనూ చింటూ సుగుణమ్మ అంటే కొంచెం మర్యాద ఎక్కువ కాబట్టి వెంటనే మీనాకు ఫోన్ చేసేసరికి మీనా కాస్త వెళ్తుంది. అటు బాలు ఇటు మీనా ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి పరుగున వెళ్తారు. వెళ్ళేసరికి ఏమైందిరా అని చెప్పాను కానీ అత్త అంటూ పట్టుకుంటాడు. ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే నా అమ్మమ్మ అని చెప్పాను కానీ అమ్మమ్మకి ఏమైందిరా, మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి టెన్షన్ గా వచ్చాము, ఎక్కడున్నారు అనగానే ఐసీయూలో ఉన్నారండి అనగానే ఏమైంది అనగానే ఆవిడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆవిడ గుండె చాలా బలహీనంగా ఉంది, ఆవిడ ఎన్ని రోజులు బ్రతుకుంటారో చెప్పలేం, ఈ హార్ట్ స్ట్రోక్ మాత్రం చాలా గట్టిగానే వచ్చింది అని చెప్పి బయట ఉన్న నర్సు చింటూను కాస్త అప్ప చెప్పేసరికి బయటే కూర్చుంటారు. ఇప్పుడు ఇంతకీ మీ అత్త ఎక్కడుందిరా అనగానే ఏమో ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తడం లేదు అని చెప్పనేసరికి రోహిణి కాస్త పరుగున వస్తుంది. పరుగున వచ్చేసేసరికి రోహిణి చింటూ వాళ్ళతో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి బాలు మీనా ఇక్కడికి వచ్చారు అంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాళ్ళకి ఫోన్ చేశాడా, వీడు ఎప్పుడు ఇలాంటి పనే చేస్తాడు, ఆయన వీడిని అనుకుని ఏం లాభం, ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే ఈ రోజు నాకు ఈ ప్రమాదం వచ్చేది కాదు కదా, ఇప్పుడు బాలు మీనాల్ని ఇక్కడి నుంచి ఎలా తప్పించాలి ఎలా చేయాలి అని అనుకుంటూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సర్లే అని చాటుగా ఉంటుంది. నర్సు వచ్చి ఆవిడికి స్పృహ వచ్చిందా అని చెప్పనేసరికి ఆవిడికి ఇంకా స్పృహలో రాలేదండి, ముందు మెడిసిన్ తీసుకురండి అంటూ బాలు చేతిలో మెడిసిన్ పెట్టేసరికి మీనా దగ్గర కొంచెం డబ్బులు ఉండడంతో ఆ డబ్బులు ఇస్తాడు. ఇద్దరు చింటూను ఇటు మీనా ఇద్దరు అక్కడే కూర్చుని ఉండగానే బాలు కాస్త టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంజక్షన్ అది చేసి
ఆవిడ స్పృహలోకి వచ్చారండి అని చెప్పనగానే లోపలికి వెళ్తారు. అసలు అమ్మ వీళ్ళతో ఏం చెప్తుంది అనుకుంటూ ఉండేసరికి బాబు బాలు అని చెప్పనగానే మీకెలా ఉందండి, ఇప్పుడు మీకు బాగానే ఉందా, మీకేం కాదు, మీ అమ్మాయి ఫోన్ పనిచేయట్లేదంట కదా, మీ అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా, ఎక్కడుంటుందో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అనగానే మా అత్త ఈ ఊర్లోనే ఉంది అని చెప్పనేసరికి ఏంటి మీ అమ్మాయి ఈ ఊర్లో ఉందా, మరి ఈ ఊర్లో ఉంటే రావాలి కదా, అంటే మీరు ఏదైనా నిజం దాస్తున్నారా, మీ మొహం చూస్తే టెన్షన్ అవుతుంది, చెప్పరా మీ అత్త ఎవరు అని చెప్పనేసరికి వెంటనే ఇంకా వాడు ఆగడు. వాడికి బాలు వాళ్ళ మీద అభిమానం ఎక్కువ కదా, ఫోన్లో అటు తిప్పి ఇటు తిప్పి ఫోన్లో ఫోటో ఓపెన్ చేసి బాలుకు చూపించేస్తాడు. చూపించేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు, మీనా కూడా. ఏంటి ఈవిడ మీ అత్త అని చెప్పనగానే అవును ఈవిడే మా అత్త మా అమ్మ అని చెప్పనేసరికి అత్త అమ్మ అని చెప్పనగానే ఏంటండి మీరు మా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నారా, మీరు మా ఇంటికి రావడానికి చాలా సార్లు సంకోచించారు, ఏంటి విషయం, మీరు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టున్నారు, ఎప్పటికైనా నిజం చెప్తారా లేక ఇప్పటికీ నిజం చెప్పరా అని చెప్పనేసరికి బాబు బాలు నిన్ను మోసం చేస్తున్నందుకు నన్ను క్షమించు, నీకీ నిజం ఎప్పుడో చెప్పాలనుకున్నాను, నీలాంటి మంచివాడిని మోసం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు, నేను ఎన్ని రోజులు బ్రతుకుంటానో కూడా తెలియదు, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, వీడి బాధ్యత నెక్స్ట్ ఎవరు తీసుకుంటారో కూడా నాకు అర్థం కావట్లేదు అనగానే అసలు రోహిణి విషయం ఏంటో చెప్పండి అనగానే నిజానికి తన పేరు రోహిణి కాదు బాబు, కళ్యాణి, తను నా కూతురు అని చెప్పనేసరికి మీ కూతురా, వాళ్ళమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అని కదా చెప్పింది అనగానే అదంతా అబద్ధం బాబు, తనకి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే చిన్న వయసులోనే పెళ్లి చేశాము, పెళ్ళైన సంవత్సరానికే మా అల్లుడు ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు, సో తను చనిపోయినప్పటి నుంచి తన ఇంట్లోనే ఉంది, తర్వాత అలా అలా ఇంట్లోనే ఉండడం ఎందుకని వర్క్ అది నేర్చుకుని బ్యూటీ పార్లర్ వర్క్ చేస్తానని తన పేరు మార్చుకుని రాజమండ్రిలోనే సెటిల్ అయింది, రాజమండ్రిలోనే ఉంది, మీ అన్నయ్య మంచితనంతో తనకు బాగా నచ్చడంతో మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంది, నిజాలన్నీ దాచిపెట్టింది అనగాని అబద్ధాలు కూడా చెప్పింది కదా అంటూ మీనా చెప్పేసరికి అదే కదమ్మా తను చేసిన తప్పు, మీ అత్తగారికి డబ్బాసం ఉందని తనను కోడలుగా అంగీకరించాలన్న ఉద్దేశంతో మలేషియా అంటూ ఏయో అబద్ధాలు చెప్పింది, నిజానికి తన తండ్రి తన చిన్నప్పుడే చనిపోయాడు, చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి ఏదో చిన్న వయసులోనే పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేశాను, కానీ దాని అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ పెళ్ళైన సంవత్సరానికే డాక్టర్ తిరగబడి చనిపోయాడు, ఇప్పుడు మనోజ్ లాంటి మంచి మనిషి దొరికాడు, కానీ రోహిణి పెళ్లి చేసుకుందని సంతోషపడాలో లేక ఈ బిడ్డ విషయం ఏమవుతుందా అని బాధపడాలో అర్థం కావట్లేదు, వీడు నాకేదైనా జరిగితే వీడు ఎవరి దగ్గర ఉంటాడు, అలాగని మీ ఇంటికి తీసుకొచ్చి తన కొడుకని చెప్పలేదు, అలా చెప్తే మీ అత్తగారు ఏ రకంగా రియాక్ట్ అవుతుందో మీకు బాగా తెలుసు అని చెప్పనేసరికి అస్సలు ఊరుకోరు, ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి కూడా వెనకాడరు మా అత్తయ్య అని చెప్పనేసరికి ఇప్పుడు అది కాదు మీనా అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు ఈ చింటూ రోహిణి కొడుక అని చెప్పాను కానీ అవును బాబు, రోహిణి నా కన్న కూతురు, రోహిణి కొడుకే వీడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు మీనా. ఇప్పుడు ఈ విషయం ప్రభావతమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, మామూలుగా కాదు, పార్లలమ్మకి మామూలుగా చూపించదు, జాతరే చూపిస్తుంది, ఏంటో పరిస్థితి, అయినా పార్లలమ్మ అబద్ధాల మీద అబద్ధాలు బాగానే చెప్పింది కదా, అంటే మొన్న మలేషియా మావయ్య అంటూ వచ్చినవాడు కూడా నాకు తెలిసి ఏ జూనియర్ ఆర్టిస్టో అయ్యుంటాడండి, ఏ మటన్ కొట్టుకునేవాడో జూనియర్ ఆర్టిస్ట్గా ఉంటే వాడిని తీసుకొచ్చుంటుంది, అందుకే వాడు అస్తమాను మేక మటను అంటూ మాట్లాడేవాడు, మలేషియా నుంచి వచ్చిన వాడిలా ఎప్పుడూ మాట్లాడలేదు, చూసారా అప్పుడప్పుడు ప్యాకప్ చెప్పలేదు, కెమెరాలు ఎక్కడున్నాయి అంటూ అమ్మమ్మ గారింటి దగ్గర మాట్లాడాడు అని చెప్పాను కానీ అవును మీనా నిజమే, వాడు ఏ జూనియర్ ఆర్టిస్టో అయ్యుంటుంది, అందుకే నాటకాలు వేసి మోసాలు చేసి ఏదో చేసింది, మరి మొన్న వాళ్ళ నాన్న 25 లక్షలు పంపించాడని చెప్పింది కదండి అని చెప్పనగానే అయితే ఆ 25 లక్షలు కూడా నాకు తెలిసి మనోజ్ గాడు దగ్గర నుంచి మోసం చేసి తీసుకువెళ్లిన ఆ డబ్బులే అయ్యుంటాయి మీనా అని చెప్పి మాట్లాడేసరికి అది నిజమే బాబు, మీరే ఈ అబ్బాయి సంగతి అనగానే మేము చూసుకుంటాం, మీరు టెన్షన్ పడకండి, ఏదో ఒకటి చేస్తాం కదా, చింటుగాడిని మాత్రం అనాథలా వదిలిపెట్టేమో అని చెప్పి బాలు మీనా అయితే చెప్తారు. వీళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయిందన్న విషయం బయట ఉన్న
రోహిణికైతే తెలీదు. ఎందుకంటే రోహిణి బయట ఉండిపోయింది కదా. సో లోపల ఏం మాట్లాడుకున్నారన్న విషయం రోహిణికి తెలీదు. ఇప్పుడు మీనా బాలు ఎలా రియాక్ట్ అవుతారు? మరి మీనా ఇటు బాలు ఇద్దరు కలిసి రోహిణికి చుక్కలు చూపిస్తారా, లేక రోహిణి ప్రభావతికి నిజం చెప్పే ప్రయత్నం చేస్తారా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.